నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుఫానుగా తీవ్ర రూపం దాల్చింది. వేగంగా వాయు దిశగా కదిలే మిచాంగ్ తుఫానుగా మారింది. దీని ప్రభావం కారణంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తేలికపాటి వర్షాలతో పాటు అక్కడక్కడ ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చేతికొచ్చిన పంట నీటిపాలవుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షంతో ఎక్కువగా పత్తి, కంది, మిరపపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ఇక ఏరకుండా ఉన్న పత్తి వర్షానికి తడిసి పాడైపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో 2 రోజుల పాటు ఇలాగే వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు సూర్యుడు మేఘాలు దాటి బయటకు రాకపోవడంతో దినమంతా చల్లని వాతావరణం కారణంగా జనం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అటు వాతావరణంలో పెను మార్పులు సంతరించుకుని చల్లని గాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఆరోగ్యంపై ఇది ప్రభావం చూపుతుంది. దాదాపుగా జనం ఇండ్లకే పరిమితమవుతున్నారు. అత్యవసర పరిస్థితులు, పనులు ఉంటే తప్ప బయటకు వెళ్లటం లేదు. ఒకవేళ వెళ్లాల్సి వచ్చిన స్వెట్టర్లు, మంకీ క్యాప్లు ధరిస్తున్నారు. శీతల గాలుల నుంచి ఉపశమనం పొందడానికి చలిమంటలు కాచుకుంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఈదురుగాల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రోడ్లపై జనం లేక బోసిపోయి కనిపిస్తున్నాయి రోడ్లన్నీ. మొత్తానికి ఈ ప్రభావం మరో 1-2 రోజులు ఉండనున్నట్లు తెలుస్తోంది. సిసిఐ అధికారులు రైతులు మోసం చేస్తే ఊరుకోబోమని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సిర్రా దేవేందర్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో పట్టణ కార్యదర్శి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లా పత్తి పంటకు పెట్టింది పేరన్నారు. గత నెలలో ప్రభుత్వం నిర్ణయం మేరకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్, బోధ్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి మార్కెట్ యార్డుల్లో సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు జరుగుతుందని చెప్పారు. ఇంతలోనే ఎన్నికలు రావడంతో దానిని ఆసరాగా చేసుకుని సీసీఐ అధికారులు రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. గత నెల నుంచి ఈ రోజు వరకు సీసీఐ ద్వారా 1,50,000 క్వింటాల నుంచి 2 లక్షల క్వింటాల వరకు కొనుగోలు చేయాల్సి ఉండగా కేవలం 30,000 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేశారని ఆరోపించారు. దీన్ని బట్టి చూస్తే సీసీఐ అధికారులు నిర్లక్ష్యం ఎంతుందో అర్థమవుతుందని అన్నారు. రైతులు ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని విధాలుగా సీసీఐ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. తేమ పేరుతో, నాణ్యత పేరుతో రైతులు వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ప్రైవేటు వ్యాపారులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. వెంటనే సీసీఐ అధికారులు తీరును మార్చుకోవాలని హెచ్చరించారు. తేమ శాతం ఎక్కువ ఉన్నదని రైతులను ఏదో ఒక 100 సాకులతోని తేమ ఉన్నదని చెప్పేసి సీసీఐ కొనుగోలు చేస్తే 7,000 చిల్లరకు కొనుగోలు చేయాల్సి ఉంటే ఇలా ప్రైవేట్ వాళ్ళేమో 6,500, 6,700 పెట్టి ఇలా తేమ శాతం అని చెప్పేసి మోసం చేయడం జరుగుతూ ఉన్నది. ఇలా సీసీఐ కొనుగోలు చేస్తే రైతులకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ సీసీఐ అధికారులు మాత్రం రైతులను మోసం చేసే కుట్రలు పన్నుతా ఉన్నారు. సిపిఐ పార్టీ తరఫు, జిల్లా సమితి తరఫు నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం సీసీఐ అధికారులను. ఏదైతే మార్కెట్ అధికారులు ఏదైతే కొనుగోలు చేయాలో ఇలా సీసీఐ ద్వారా ఆ కొనుగోలు జరపకుండా ఇలా ప్రైవేట్ వాళ్ళకు కొమ్ము కాస్తూ ఇలా ముడుపుల కోసం పనులు చేస్తున్నది అన్నది తేట తెల్లమైతూనే ఉంది. కాబట్టి ఇలా ఈ 9 తారీఖు తర్వాత ప్రభుత్వం ఏర్పడుతుంది. 9 తారీఖు తర్వాత సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇలా మార్కెట్ యార్డ్ ముంగట సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. లేదు అంటే 9 తారీఖు లోపు మీ తీరును మార్చుకొని రైతులను మోసం చేసే కుట్రలు మానుకోవాలని మేము హెచ్చరిస్తాము.